రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి పృథ్వీరాజ్ అన్న మనతో ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడి ఒకసారి తెలుసుకుందాం అక్కడ విషయాలు ఏంది. అన్న చెప్పండి, అసలు ఏం చర్చించారు ఈ సభలో ముఖ్యంగా? కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అమరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశం మీద మేనిఫెస్టోలో పెట్టిండ్రు. ప్లస్ అవి ఈ ఉద్యమాలలో తిరిగినటువంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తాము, వాళ్ళకు ఆరోగ్యపరమైన అంశాలు కావచ్చు, 250 గజాలు కావచ్చు, ఇటువంటి ఇస్తామని చెప్పి వాళ్ళంతా పెట్టిండ్రు. సో వాటన్నిటి గుర్తు చేస్తూ 6 నెలలు దగ్గరకు వస్తున్నది. ఇప్పుడు సెలబ్రేషన్స్ చేస్తున్నారు, June 2nd సెలబ్రేషన్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఉత్సవాల సందర్భంగా ఇప్పటికీ ఇంకా ఎక్కడేసిన గొంగడ అక్కడనే దాన్ని పెట్టిరు. మరి దీని సైడ్ కూడా కొంచెం ఒక లైన్ తీసుకొని గవర్నమెంట్ తరఫుకెళ్ళి ఒక స్పందించాలన్నటువంటి అంశంతో వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఉద్యమ ఆకాంక్షల వేదిక వరంగల్లో కూడా ఆర్ట్స్ కాలేజ్ ఆడిటోరియం జరిగింది. దాంట్లో మంత్రి సీతక్క కూడా వచ్చిండ్రు. కొన్ని ప్రతిపాదనలు తర్వాత మీరు ఇచ్చినటువంటి ప్రామిసెస్ వెంటనే అమలు చేయండి అని చెప్పని వీళ్ళు ఇక్కడ తరఫుకెళ్ళి ఉద్యమకారుల తరఫుకెళ్ళి అప్లికేషన్స్ కూడా పిటిషన్ కూడా ఇచ్చారు, తీర్మానాలు చేసి కూడా ఇవ్వడం జరిగింది. కానీ దాని దిక్కెళ్ళి ఇప్పటిదాకా ప్రభుత్వం తరఫుకెళ్ళి ఎటువంటి స్పందన జరగలేదు కనుక మళ్ళీ అగైన్ ఇదైతే కంటిన్యూ అవుతున్నది. ఇవైతే ఆ ఉద్యమకారులను ఐడెంటిఫై చేసే ప్రక్రియ ఎట్లా ఉండాలి, ఎవరెవరు ఉద్యమకారులు అసలు ఐడెంటిఫై చేసేటోళ్ళు ఎవరు, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఉన్న వాళ్ళకి ఎవరికి ఉద్యమాలతో సంబంధం లేని వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళకి ఏం తెలుసు, పాపం ఏం తెలియదు వాళ్ళకు. సో ఉద్యమాలతో సంబంధం ఇప్పుడు కొంతమంది కోదండరామ్ అసలు పేర్లు తీసుకొస్తున్నారు. కోదండరామ్ కూడా గ్రాస్ రూట్స్ లెవెల్లో ఫుల్ ఫ్లెజ్గా ఉద్యమాలతో సంబంధం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినాడు పైన ఉండి, అటు కాంగ్రెస్ వాళ్ళతోని ఇటు టీఆర్ఎస్ వాళ్ళతోటి డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్లో తిరిగాడు. తర్వాత ఆయనకి ఇంకోటి ఏంటంటే నౌకర్ ఉండే, పాపం ఆయన నౌకర్ చేసుకుంటుండేది కదా. అయితే ఫ్రీ టైంలో తెలంగాణ ఉద్యమంలో వచ్చేది ఆయన, కానీ ఫుల్ టైం ఉద్యమకారుడు కాదు ఆయన. సో అందుకని ఫుల్ టైం ఉద్యమకారుల సంగతి పాపం తనకు కూడా ఎక్కువ తెలియదు. సో ఆ తెలియాలంటే కోదండరామ్ చేతిలో పెట్టినాం అనుకో, అది పెద్ద తప్పుల కుంపటి అయిపోతుంది మొత్తము. తర్వాత ఈ గవర్నమెంట్కి అపవాదం వస్తుంది. సో అటువంటిది కాకుండా అసలు ఉద్యమకారులతోటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తుల మీదతోటి సంబంధాలు ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, ఈ ఉద్యమ సంస్థలు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా గ్రామీణ స్థాయి నుంచి పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తులు కనుక వాళ్ళు ఐడెంటిఫై చేస్తే కొంచెం న్యాయం జరుగుతుందనే ఉద్దేశం. చెప్పండి. ఓకే, కీరవాణి విషయంలో కూడా మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు కదన్న, అది వెనక్కి తీసుకోకపోతే ఏం చర్య తీసుకోండి? ప్రజలకు చెప్తాం కదా, ఆల్రెడీ స్టార్ట్ చేసినాం కదా, అది ప్రజలకు చెప్తాం. ఇప్పుడు మూర్ఖంగా మోర్దొప్పుగా ఒక అహంకార ధోరణితోటి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను ఏదంటా చేయగలుగుతా, నేను అవసరమైతే అందశ్రీని బెదిరిస్తా, లేకపోతే అందశ్రీని మాట్లాడకుండా చేస్తా అని చెప్పి నువ్వు ఏదోటి నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మేము జనంలో పడిపోతాము. విషయంలో నాకు సంబంధం లేదు, మొత్తం అందశ్రీయే చూసుకుంటాను అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటారు. ఎట్లా చూస్తాడబ్బా అందశ్రీ, ఎట్లా చూస్తాడు? ఒకవేళ అందశ్రీయే చూసిండు అనుకో, ఈయన పోయి కీరవాణి స్టూడియోలో పోయి ఎందుకు కూర్చున్నాడు? ఈయన ఏం పని ఉన్నది కీరవాణి స్టూడియోలో? ఏం పని ఉన్నది? ఆడ బిర్యానీ పెడతారు, ఆడ దేనికి పోయినానే? ఆడ మొత్తం నువ్వు ట్యూన్లు చూస్తున్నాడు కదా, ఆడ మొత్తము ఆయన ట్యూన్లు చెప్తా ఉంటే నేను తాళాలు కొడుతున్నాడు, తబలా కొడుతుంటే నేను తాళాలు కొట్టుకుంటూ కూర్చున్నాడు కదా ముఖ్యమంత్రి. ఇలా సడన్గా నువ్వు చెప్తే ఎట్లా? అసలు ముఖ్యమంత్రి ఎవరు మరి? అందశ్రీ రేవంత్ రెడ్డి ఎవరు ముఖ్యమంత్రి? నువ్వు ప్రజలకు నువ్వు జవాబాదారివి. నువ్వు రేపు చరిత్ర నిన్ను అడుగుతుంది, అందశ్రీని అడగదు. అదొకటే పాటు ఉన్నది. మరి అట్లా అంటే నువ్వు ఒకవేళ అందశ్రీ ఇంటలేడు అనుకో, చాలా మంది ఉన్నాయి. కృష్ణ గోదావరులు కుడియడమ పాడగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, త్రిలింగాలనే తెలంగాణమై, భరతమాత నుదుర సింధూరమై, పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట అని మిత్ర రాసిన పాటలు ఉన్నాయి. నువ్వు ఆయన వినలేదని నీకు అనిపించింది అనుకో, చాలా పాటలు ఉన్నాయి. పో నువ్వు అటు సైడ్ కూడా పో. విమలక పాడిన పాట పెట్టు నువ్వు అసలు ఇదంతా బద్మాషి కేవలం రేవంత్ రెడ్డిదే. రేవంత్ రెడ్డి బద్మాషి, రేవంత్ రెడ్డి ఉరుకులాడుతోటే ఆయన కేసీఆర్ అందశ్రీని అవమానించింది కాబట్టి అదేదో నేను తీసుకొస్తున్నానని చెప్పడం కనుక అందశ్రీ ఒకవేళ అట్లా ఉంటే కూడా అందశ్రీ అన్న నేను మొన్న కూడా చెప్పిన, నీకంటూ మ్యూజికే అవసరం లేదు. అసలు ఇది తెలంగాణ కళాకారులను, తెలంగాణ రాష్ట్రాలను, తెలంగాణలో పాడేటోళ్ళు అందరినీ అవమానించినట్టు యావత్ తెలంగాణ సమాజాన్ని, ఇక్కడ ఉద్యమాలను, డిఫరెంట్ ఉద్యమాలను నువ్వు అవమానపరుస్తున్నావు. ప్రతి ఒక్కరి గుండె గాయం జరుగుతున్నది. మీరు కొంతమంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు, అరే ఆంధ్రలో మ్యూజిక్ లేకుండా ఇంతకుముందు పాట పాడింది వాళ్ళు కాదని అప్పుడు కూడా ప్రొటెక్ట్ చేసినాం. అబ్బా అప్పుడు అధికారికంగా ప్రకటించలే కదా లాస్ట్ టైము. ఇప్పుడు నువ్వు అధికారికంగా చేస్తున్నావు కాబట్టి మాకు అబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము బరాబర్ మాట్లాడతాం, బరాబర్ చెప్తాం. ఇలా ఆల్రెడీ అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే అవమానాల పునాదుల మీద పుట్టింది. ఆంధ్రుడు ఎక్కడ ఆంధ్రులు కనబడితే, అరే నీకు బట్టలు దొరకరాదు రాబాయి, నీ అంగి దొరకరాదు, నీకు లాగు దొరకరాదు, నీకు చదువు రాదు, నీకు సంస్కారం కాదు, మీ భాషే కాదు, మీ భాష చెత్త భాష, ఇట్లాంటి అవమానాలు చేస్తే అవమానాల పునాదుల మీదకెళ్ళి పుట్టినటువంటి ఉద్యమం ఇదంతా. ఇలా ఆల్రెడీ ఆంధ్రులు మాట్లాడుతారు, మీ సాహిత్యం మీద సాహిత్యంలో అంత బలం ఉండేది ఉంటే మా కీరవాణి నీకేం అవసరమయ్యా అంటే, మా మ్యూజిక్ నీకు అవసరము, నీ పాట మంచిగా లేదని చెప్పేటందుకు చాలా స్ట్రైట్గా వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. చరిత్రలో ఇక రేపు స్టార్ట్ అవుతుంది. మీ పాటకు నేను ఏమంటున్నట్టు ఏ మ్యూజిక్ అని ఉండేది దేనైనా కొట్టుకొని మాకు అవసరం లేదు. కానీ రాష్ట్ర గీతం కాబట్టి దానికి ఒక సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ ప్రపోజల్ పెట్టిన ప్రభుత్వం ముంగట, నీకు అంత ఇష్టం ఉంటే పరేడ్ గ్రౌండ్స్ తీసుకొచ్చి యావత్
తెలంగాణ మందిని మొత్తం తీసుకొచ్చి తెలంగాణ కళాకారుల మొత్తం తీసుకొచ్చి గిన్నీస్ రికార్డులు ఎక్కేటట్టుగా ఇప్పుడు కూడా భారతదేశంలో ఎక్కడ కూడా అటువంటి చరిత్రలు లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చే కళాకారులతో పాడిపోయాయి ఆయన. ఇక్కడ డప్పు ఇక్కడ గజ్జలతోటి డప్పులతోటి ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి కదా, ఈవెన్ రైతాంగ పోరాటాలు వచ్చినాయి, తుపాకులు పట్టినటువంటి పోరాటాలు కూడా ఇక్కడికి వచ్చినాయి. కాబట్టి మళ్ళీ చెప్తున్నాం మేము రిపీటెడ్గా, నువ్వు మూర్ఖంగా దుర్మార్గంగా ఆలోచించినావు అంటే నష్టపోయేది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే రేపు బద్నాం అవుతారు. ఆల్రెడీ నీ మీద అపవాదం ఉన్నది ఏంటంటే నీది 2 కళ్ళ సిద్ధాంతము. ఇప్పుడు ఆయన ఏమంటుండో నాకు ఏం తెలియదు అటు ఇటు అంటే ఈ 50-50 ఆలోచనలు ఎక్కువనే ఆయన మొత్తం ఇటు కాదు అటు కాదు రాబాయి నేను అన్నట్టుగా మంచి అయితే లేకుంటే మంచి కాకపోతే మంది మీద నెట్టుడు అనే లెక్క. ముఖ్యమంత్రి నువ్వా అందశ్రీయా? ఎవరు ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రి డిసైడ్ చేయాలి. నువ్వు తెలంగాణ ఇంట్రెస్ట్లను కాపాడాలి. సరే నీకు ఆ సోయి లేదు, తెలంగాణలో తిరిగినాను కాదు, నీకు ఆ సోయి లేదు, నేను చెప్తూనే ఉన్నది రిపీటెడ్గా. కానీ చరిత్ర నిన్ను క్షమించదు, మా బోటలో కూడా నిన్ను క్షమించము. నిన్ను ఎక్కడున్నా ఏదున్నా కానీ మేము ఇది మాత్రం అడుగుతూనే ఉంటాం, నిన్ను ఎండగడుతూనే ఉంటాము, నీ వైఖరిని ఎండగడతాము. ఆంధ్ర బాణీలల్లా ఆంధ్ర మ్యూజిక్లల్లా మా తెలంగాణ సాహిత్యం ఉండాల్సిన అవసరం లేదు. స్పెషల్గా ఓన్లీ ఏంటంటే పాట గురించి మేము అనేది ఇది మాకు ఎక్కడో తలుగుతున్నది. లోపల యావత్ తెలంగాణ జనం మొత్తము యావత్ తెలంగాణ మొత్తం చర్చనీయాంశమైంది, ఇంటింట చర్చనీయాంశమైంది. ఈ అంశంలో నువ్వు అనుకుంటున్నావు ఏమవుతుంది, నేను చంద్రబాబు పార్టీలో పోయి వచ్చిన కదా నన్నే ముఖ్యమంత్రి యాక్సెప్ట్ చేసిరని. ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు, కొన్ని రాజకీయపరమైన కంపల్షన్స్తో నిన్ను అయినావు అంతే తప్ప కేసీఆర్ మీద వ్యతిరేకతతో అయినావు. గత ప్రభుత్వాలు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంతో మాకు సంబంధం లేదు. ఇలా కొత్త చర్చలు ఏమని ఎత్తిరు దాని విషయంలో. ఎందుకంటే అంతకుముందు వేరే ఆంధ్ర రాధాకృష్ణ ఎవరు పాడినని చెప్పి రామకృష్ణ పాడినని మాకు దాంతో ఏం సంబంధం? మాకు అది ప్రకటన జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది కాబట్టి మేము మాట్లాడుతున్నాం, బరాబర్ మాట్లాడతాం. దీన్ని జనం లోపల తీసుకుపోతాం. ఇది లేవనెత్తిందో ఏదో ఆషామాషిగా ఏదో మీడియాతో మాట్లాడడం కానీ ఇష్యూ కాదు. ఇది జనం లోపల ఆల్రెడీ నాంతున్నది, జనం లోపల చర్చ జరుగుతున్నది. ఆంధ్రాలో కూడా చెప్తున్నారు ఏంది మ్యూజిక్ ఏంది ప్రపంచంలో దానికంటే నువ్వు దేనికి ఒక ప్రాంతానికి నువ్వు అండగట్టాల్సిన అవసరం లేదు అని చెప్పని. అంటే నేను చెప్తున్నా, ఎవడో ఫ్రెంచ్ అని తీసుకొచ్చి ఇక్కడ వాయిలిన్ కొట్టిస్తారు, ఎవడన్నా పాకిస్తాన్ తీసుకొచ్చి పాట పాడిపిస్తారా, బంగ్లాదేశ్ తీసుకొచ్చి డాన్స్ చేపిస్తావా? ఇక్కడ మాకు అవసరం లేదు. అది షకీరా బాగా పాడుతా అని చెప్పి షకీరాతో పాడిపిస్తారా? ఇక్కడ ఆ సాహిత్యాన్ని, తెలంగాణ సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇది మా ఆత్మలకు సంబంధించినటువంటి అంశము, మా రాష్ట్రీయ గీతం అంటున్నాం కాబట్టి మాకు ఎఫెక్షన్ ఉన్నది. నువ్వు చెప్తున్నావు కదా 10 పాటలు, నువ్వు ఎవరు అసలు సెలక్షన్ కమిటీ ఏంది, దేని ఎట్లా సెలెక్ట్ చేసినావు? మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఉండాలని ఆయన ఒక్కటి చెప్తే అయిపోతుందా? ఒకవేళ నువ్వు అనేది అనుకుందాం అనుకో, ఆయన ఒకటి చెప్తే అయిపోతుందా? దాని కమిటీ ఏది? ఇప్పుడు మేము ఈ ప్రశ్నించు స్టార్ట్ చేసినాక వేరే వాటికి కమిటీలు వేసి పెట్టి కూసబెట్టి అటు ఇటు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమన్నా అంతా మేనేజ్ చేస్తున్నాడు, వాళ్ళకు పదవులు కావాలి ఆడ కూర్చున్న వాళ్ళకి. మాకు ఉదంటే రామున్నాడు అనుకో, ఆయన అపోజ్ చేయడు, ఆయన అద్భుతంగా చెప్తాడు. ఎందుకు ఆయనకు పొద్దుగాల ఎమ్మెల్సీ కావాలి, ఇంకా మంత్రి పదవి కావాలని ఆయనకు ఆశలు ఉన్నాడు కాబట్టి ఆయన ఆయన ఒప్పుకుంటాడు. కానీ ఈవెన్ ఇంట్లో ఎవరెవరున్నారో ఆ గ్యాంగ్ను మొత్తం రేపు పొద్దుగాల ఎండగట్టదలుచుకున్నా. కానీ ముఖ్యమంత్రి కాబట్టికే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టికే రేవంత్ రెడ్డి మీద ఆ బాధ్యత ఉంటుంది. రేవంత్ రెడ్డి అనేటోళ్ళందరూ రేవంత్ రెడ్డిని అంటారు. అందుకే రేవంత్ రెడ్డి గారు నీకు చెప్తున్నా, నేను క్లియర్గా చెప్తున్నా, నువ్వు ఇది మానుకో, లేకపోతే చరిత్ర నీకు క్షమించదు. నువ్వు జిద్దుకు పోకు, పంతాలకు పోకు, నువ్వు పతనం అయిపోతావు. నువ్వు చెప్తున్నా తెలంగాణ అంశంలో నువ్వు ఒక ఆంధ్ర ఏజెంట్గా నిలబడబోతున్నావు. నువ్వు ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాల చేతులల్లా నువ్వు నలిగిపోతావు. నువ్వు చెప్తున్నా నువ్వు బద్నామవుతావు, అట్లనే బద్నామవుతావు. ఇంకోటి ఏంటంటే అసలు ఎంటైర్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి మ్యూజిక్ సంబంధించినటువంటి చాలా మంది ఎంతమంది ఉన్నారో, ఈవెన్ గాయకులు రాష్ట్రాలు కూడా మౌనంగా ఉంటున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని ఎక్కడ దొక్కుతారో తెలియదు. 10 ఏళ్ల తర్వాత కూడా తెలంగాణ సినీ ఇండస్ట్రీ మొత్తం రాసేటోళ్ళు కావచ్చు, పాడేటోళ్ళు కావచ్చు, కంప్లీట్గా ఆంధ్రోళ్ళ చేతులలో ఉన్నది. ఈ ఆంధ్రలో వీళ్ళు వీళ్ళ చేతులలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. కనుకనే దీన్ని ఆపుతలేడు, ఆ ధైర్యం చేస్తలేడు ఆయన. ఇది ఆపితే మళ్ళీ ఆంధ్రలో ఏం చేస్తారో అని చెప్పాలంటలేరు. కానీ నువ్వు తెలంగాణ పక్షాలు ఉన్నావా, తెలంగాణ ప్రజల మనోభావాల పక్షాలు ఉన్నావా, లేకపోతే ఆంధ్రోళ్ళ అహంకారం సైడ్ ఉన్నావా? నీ అహంకారం ఇక్కడ తెలిసిపోతుంది, నీ మొండితనం ఇక్కడ తెలిసిపోతుంది, నీ పిచ్చితనం కూడా ఇక్కడ తెలిసిపోతుంది క్లియర్గా. నువ్వు అటు లేదు నేటి లేదు, నాకేం సంబంధం లేదని తప్పించుకొని కూర్చుంటే నడవదు, రిజైన్ చేసి పడేసాయి. నీకు అంత లేదు. ఒక పాటనే నువ్వు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఎట్లుండాలని డిసైడ్ చేసే సిచ్యువేషన్ లేనప్పుడు నువ్వు రిజైన్ చేసి పడేసేవా? ఎందుకు నీకు అదెందుకు? ఉట్టిగా గోల్డ్ ఆర్నమెంట్ లెక్క నిజమైన గోల్డ్ అనుకుంటే నువ్వు పెట్టు తీసేసా. ఎస్, ప్రజల నుంచి నాకు అర్థం కాలే, నాకు సోయి లేదు, నాకు తోయలేదు అని అనుకొని నువ్వు పెట్టి ఇప్పటికన్నా ఒక కమిటీ పెట్టి ఎస్ ప్రజల నుంచి ఇట్లా స్పందన వస్తున్నది కాబట్టి జనం లోపల విపరీతమైన చర్చ జరుగుతున్నది నువ్వు అనుకుంటున్నావో, మర్చిపోతారు అనుకుంటున్నావో. పాట పాడిన ప్రతి ఒక్క దగ్గర మేము ఇది మొదలు పెడతాము. రేపు కొంతమంది కింద కూడా గ్రౌండ్లో వాళ్ళు ఇష్టం వచ్చిన ట్యూన్స్ కట్టుకొని కూడా పాడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చెప్తున్నాం మేము ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ నేను ఎండగట్టుడు మాత్రం పక్కా. నువ్వు దీనికి మాత్రం వెనకకు పోతే మాత్రం మేము వెనకకు తీసుకునే సవాలే లేదు. ఎందుకంటే ఇది మా ఆత్మాభిమానానికి, మా ఆత్మగౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి తెలంగాణ ఉద్యమంలో అన్ని వదిలిపెట్టి తిరిగిన వాళ్ళం కాబట్టి ఇది 50 మంది తెలంగాణ జనాలకు మేము తీసుకుపోతాం. జనాలకు ఆల్రెడీ అర్థమవుతుంది.
ఇది తప్పు చేస్తున్నారు వీళ్ళని చెప్పని ఈ ముఖ్యమంత్రి తప్పు చేస్తున్న జనానికి అర్థమవుతుంది. ఇంకా మేము అర్థం చేపిస్తాము, జనానికి తీసుకుపోతాం. రేపు పొద్దుగాల ఇప్పుడు కాదు, నీకు ఆల్రెడీ నీకు దీని సంగతి ఇప్పుడు ధ్వని ఇక్కడ కొడుతున్నాం కాబట్టి నీ షోలో దానికి వినబడతలేదు, కానీ నీకు వినబడే రోజు వస్తుంది. ఆ వినబడే రోజు వచ్చినప్పుడు అప్పుడు నీకు అనిపిస్తుంది నేను తప్పు చేసినా అని. నువ్వు ఓటు బ్యాంక్లో కూడా నీకు ఫరక పడుతుంది, నువ్వు చూసుకో. ఓకే, నూతన పార్టీ ఆలోచన ఏమైనా ఉందా అన్న? ఒక చర్చ జరుగుతుంది అబ్బా. వాస్తవంగా తెలంగాణ నిజమైన భూమిపుత్రుల చేతుల నాయకత్వం, ఈ గడ్డ మీద ప్రేమ ఉన్నటువంటి నాయకత్వం చేతులలో తెలంగాణ లేదు. ఉద్యమకారులు ఏ పార్టీలు ఉన్నారు చెప్పండి? మొత్తం దొంగలు ఉన్నారు, దొంగలు మొత్తం వచ్చి భూ కబ్జాలు చేసిన వాళ్ళు, వైన్ మాఫియా వాళ్ళు, రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు, హెల్త్ మాఫియా వాళ్ళు, ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళు మొత్తం వచ్చి తెలంగాణ ఇట్లా వాళ్ళ కబంధ హస్తాలతోటి ఒక 10 తలల స్వర్పము మొత్తం టేక్ ఓవర్ చేసినట్టుగా కంప్లీట్గా వచ్చి పెట్టుకొని కూర్చున్నారు. మొత్తం మాఫియా గ్యాంగ్స్ వచ్చి కూర్చున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా మొన్నదాకా కేసీఆర్ ఎంబడి ఉండి కేసీఆర్ ఎంబడి అన్ని లాలుచి పడిన వాళ్ళు అందరూ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఇంట్లో ఉన్నోళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏ జిల్లాలో చూసినా కానీ ఆధిపత్యం వహిస్తున్నది, రాజకీయపరమైన ఆధిపత్యం వహిస్తున్నది మొత్తం ఆంధ్ర పాలకుల దగ్గర పనిచేసినటువంటి వాళ్ళే. కానీ తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ గురించి, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కొట్లాడి వాళ్ళు రాజకీయ క్షేత్రంలో వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఎవరు కనబడతలేరు మాకు. ఓన్లీ వాళ్ళ ఆంధ్ర లీడర్స్ తోటి పనిచేసినటువంటి వాళ్ళే మంత్రులు, ఎమ్మెల్యేలు మెజారిటీగా కంప్లీట్గా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఏవో అరకొర ఉన్నా కానీ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ చేతి కింద మౌనంగా ఉంటున్నారు, పదవులకు ఆశపడి. ఈ పదవులకు వాళ్ళేది మా కోదండరామే ఆశపడి కూర్చుంటున్నారు కదా, ఆయనే మాట్లాడతలేడు. ఇలా ఉద్యమకారుల గురించి మేము మాట్లాడు కాదు, ఆయన మాట్లాడేది ఉండే, ఆయన మాట్లాడతలేడు. ఇలా అమరుల కుటుంబాలకు 1200 మందికి మంది చనిపోయినప్పుడు 550 మందికే నువ్వు ఇచ్చే గత ప్రభుత్వం ఇచ్చిందని నువ్వు కూడా, రేవంత్ రెడ్డి కూడా అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాట్లాడి, ఇప్పుడు ఆయన పీసీసీ ప్రెసిడెంట్, ఆయనే ముఖ్యమంత్రి. మరి ఇప్పుడు అమలు చేయాలి కదా. 6 నెలలు అవుతుంది, నువ్వు 6 కుటుంబాలను ఐడెంటిఫై చేసినావు. ఇప్పటికీ నేను 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. ఆ కుటుంబాలు ఒక్క కుటుంబాల దగ్గర నుంచి కూడా నీకు ఇన్విటేషన్ లేదు. నువ్వు మూర్ఖంగా వ్యవహరిస్తున్నావు, నువ్వు అహంకారం వచ్చింది, నీ తలకాయకు అహంకారం వచ్చింది నీకు. నువ్వు ఇప్పటికే 3 రోజుల నుంచి మొత్తుకుంటున్నా కానీ నువ్వు ఇంకా పిలుస్తలేవు. 2వ తారీఖు దగ్గర ఉన్నది. చూడు, ఇది జనం లోపలికి పోతున్నది. కనీసం అమరుల కుటుంబాలను కూడా నువ్వు గౌరవిస్తలేదో, నీ దగ్గర తీసుకొచ్చి సిమ్లాకి వెళ్ళి శాలువాలు తెప్పించినా, ఏదో పెద్ద సన్మానం చేసి మీదేసి నేను కప్పి 4 ఫోటోలు దిగి పొద్దుగాల పేపర్లు వస్తే మురిసిపోతారని అనుకోకు. వాళ్ళ లోపల బాధలు ఉంటాయి. మేము చెప్పినా కానీ అరకొరను వాళ్ళ వీళ్ళని తీసుకొచ్చుకున్నాడు కూర్చోబెట్టుకున్నా కానీ ఈ మెసేజ్ మాత్రం జనం లోపలికి పోతుంది. నువ్వు వాళ్ళకి రావాల్సినటువంటి రైట్ఫుల్ రైట్స్, నువ్వు ప్రామిస్ చేసినటువంటి రైట్స్ వాళ్ళ కనుక తీసుకొచ్చి పెడితే అప్పుడు నీ మీద ప్రేమ ఉంటుంది. కానీ అట్లీస్ట్ అయ్యో కంటి తుడుపు చెరగనన్నగా చేయవా నాయన, అట్లా కూడా చేస్తలేవు కదా. కానీ చెప్తాం మేమైతే దీనికి అమరుల కుటుంబాల విషయంలో, ఉద్యమకారుల విషయంలో తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రామిసెస్ చేసిందో, రైతులకు కావచ్చు, యువకులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, ఏదైతే నువ్వు ప్రామిసెస్ చేసినావో అవి అమలు చేయకుంటే మాత్రం నిన్ను ఊకునే ప్రసక్తే లేదు. 2వ తారీఖు లోపట నువ్వు వీళ్ళని పిలవాల్సిన అవసరం. ఒకవేళ నువ్వు పిలవకుంటే ఏం చేస్తారా వీళ్ళు అది అనుకోవచ్చు కదా. ఇది జనం లోపలికి పోతున్నది, గుర్తుపెట్టుకో. అల్టిమేట్ గా నువ్వు రేపు మళ్ళీ జనం లోపలికి రావాల్సిందే. మేము కూడా జనంలో ఉండే మంచి ఆహ్వానం అందలేదు. ఎందుకు ఆహ్వానం ఇస్తుండ్రా వాళ్ళు? మేము ఉద్యమకారులం కాదు కావచ్చు అని అసలు ఆయన తెలియదు కదా. ఆయన తెలంగాణలో ఎక్కడ ఉన్నాడు ఆయన తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఉద్యమకారులు అంటే చంద్రబాబు దగ్గరికి లిస్ట్ వస్తుంది కావచ్చు. కోదండరామ్ కూడా చంద్రబాబును పట్టుకుంటే చేతులు లేపుకొని నిలబడరు కదా పోయిన ఎలక్షన్లలో. సో లిస్ట్ అక్కడికి వెళ్ళి మనం తయారు చేసి వస్తుంది. గివిలను కన్సిడర్ చేయని ఉద్యమకారులు అని చెప్పని అలా మరి మా పేర్లు ఉన్నాయో మాకు తెలియదు. ఆయన వస్తే మేము పోయేది లేదు. ఎందుకు పోయేది లేదంటే ఈ 1200 మంది కుటుంబాలు ఏవైతున్నదో వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం ఉన్నది. నువ్వు వెంటనే ఇప్పుడు అనుకున్నా కానీ రేపటి వరకు నీ ముంగడ లిస్ట్ ఉంటుంది భయ్. గవర్నమెంట్ నీ చేతులు ఉన్నది, అడ్మినిస్ట్రేషన్ నీ చేతులు ఉన్నది. నువ్వు ఇమ్మీడియట్గా డీజీపీకి ఆర్డర్ చేయొచ్చు. ఎక్కడెక్కడ ఎవరెవరున్నారు, రానోళ్ళు ఎవరెవరున్నారని మీరే కదా చెప్పింది. మీ చేతిలో మొత్తం అడ్మినిస్ట్రేషన్ ఉన్నది కదా. మేము కొన్ని మా దగ్గరకు వచ్చినా మేము తీసుకొచ్చి మీ ముంగడ పెట్టినాం, మీ మీడియా ముంగడ కూడా పెట్టినాం, మీ ముంగడ పెట్టి కూడా మనం చూపించినాం. మీరు చూపించి 3 రోజులు అయిందా? ఆ కుటుంబాలకు ఇయ్యాల కూడా మధ్యాహ్నం కూడా ఫోన్ చేసిన అమ్మాయి ఎవరైనా మాట్లాడిరా మీతోని అని. ఎవరు మాట్లాడలే, వీళ్ళకి పట్టిలేదు. మా వరంగల్ మంత్రి కూడా వాళ్ళ ఇంటికి వచ్చిపోయింది కదా. ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి, అంతకుముందు ఉద్యమకారుల మీద తుపాకీ పెట్టి పేల్చిన మంత్రి, ఆయన భర్త ఉన్న ఆమె ఇద్దరు పేల్చిరు. ఇంకో ఆయన ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఆయనకు సోయి లేదు, వీళ్ళకు సోయి లేదు. ఏది హనుమకొండ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే, వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన భర్త కూడా ఉండే. వాళ్ళైతే ఇంటికి కూడా పోయారు. మంత్రి అయితే ఇంటికి కూడా పోయింది, కొండా సురేఖ. కానీ మరి ఇయ్యాలటి వరకు వాళ్ళ ఇంటికి ఇప్పుడు చెప్పుకొని మొత్తుకుంటూ టీవీలలో వస్తున్నా కానీ వాళ్ళకి ఏమైపోయిందంటే పైసలు ఎంత రాబాయి, ఓట్లు ఎంత రాబాయి, పైసలు ఇస్తే ఓట్లు ఇస్తారు కదా అనే కాడికి వస్తుంది. కానీ ఈ పరిస్థితి మారుతుంది తెలంగాణలో. గుర్తుపెట్టుకొని మొన్న మీ పైసలు చూసేవాడు ఓటేలే. కేసీఆర్ మీద వ్యతిరేకంతో కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం ఆయన నడుస్తుంది కాబట్టి నిన్ను ఎంబడిబడి
కేసీఆర్ని ఓడగొట్టి నిన్ను తీసుకొచ్చి గద్ద మీద కూసబెట్టారు, నీ కాంగ్రెస్ కొట్టేసారు తప్ప మీరేదో పెద్ద పీక్ పారేశారని అని చేయలేదు. మీరేదో మా బలంతో గెలిచినామని అనుకోకండి. మీరు ప్రజల తిరుగుబాటుతో వచ్చి ఏ పైసలు తీసుకొని వేయలేమన్నా, నీ పార్టీకి ఎవడు పైసలు తీసుకొని వేయలే, నీ పార్టీలో ఎవడు పైసలు ఖర్చు పెట్టలే. కానీ కేసీఆర్ మీద వ్యతిరేకతతోటి వేరే ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ లేదు కాబట్టే నీకు ఓట్లు ఇచ్చారు. అది పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చెయ్యి. నువ్వు నీకు అర్థమైతలేదు, నీ చుట్టుపక్కల ఎవరు అడ్వైజర్ ఉన్నారో మాకు తెలుస్తలేదు. ఉద్యమాలు లేనటువంటి వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటా తిరిగేటోళ్ళని నీ చుట్టుపక్కల పెట్టుకున్నావు కావచ్చు. ఆలోచన చేసుకో, కొద్దిగా ఆలోచన చేసుకో. మేము చెప్పేది బరాబర్ జరుగుతుంది. గతంలో నేను నీకు ఒకటి ఇన్సిడెంట్ చెప్పినా, నేను ఇప్పుడు చెప్తలేను, నేను చెప్తా. అది వినకుండా చేస్తే నీకు దాని రియాక్షన్ కూడా నీకు తెలిసింది ఇంతకుముందు. నేను మళ్ళీ ఎప్పుడన్నా చెప్తా ఈ విషయం. కానీ నీకు హెచ్చరిస్తే నువ్వు వినకుండా పోయినావు. కానీ నీకు దాని శాస్తి మీ టీడీపీ పార్టీకి కూడా కలిగింది. అది నేను మళ్ళీ తర్వాత ఎప్పుడన్నా నేను ఇది చెప్తా నేను. కానీ మొదలే చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు మళ్ళీ చెప్తున్నా, నీకు 2 రకాలుగా చెప్తున్నా. నేను రిక్వెస్ట్ చేస్తున్నాము, నిన్ను హెచ్చరిస్తున్నాం కూడా. కానీ భవిష్యత్తులో నువ్వు ముద్దాయిగా నిలబడబోతున్నావు, చరిత్రలో నువ్వు నిలబడబోతున్నావు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి బాణీలు, కీరవాణీలు, చంద్రబాబుకు సంబంధించిన ఏజెంట్లు మాకు వద్దు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ పెట్టకు. బొచ్చడు మంది ఉన్నారు ఇక్కడ. అలా రవి అసంటోళ్ళు ఉన్నారు, బల్లెపల్లి మోహన్ అసంటోళ్ళు ఉన్నారు, వందే మాత్రం శ్రీనివాస్ అసంటోళ్ళు ఉన్నారు. బలగం సినిమాది నేను రిపీటెడ్గా చెప్తున్నా. నేను బలగం మా బలగం పెరుగుతున్నది కింద. ఏంది తెలంగాణ గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈ పాటను కావచ్చు, ఇది మా ఆత్మాభిమానకు సంబంధించినటువంటి వాళ్ళది కావచ్చు, మా బలగం పెరుగుతున్నది, జనం లోపలికి పోతున్నది, జాగ్రత్త. ఎక్కడో దాంట్లో సమిధి అవుతారు మీరు, మీ పార్టీ మీరంతా సమిధి అవుతారు. చెప్పే ప్రయత్నం ఏమైనా చేసిరన్నా? దేనికి? మీకు దగ్గర సన్నిహితుడే కదా రేవంత్ రెడ్డి. లేదబ్బా, నేను కాంటాక్ట్లో లేను ఆయనతో. లేను, కాంటాక్ట్ లేను. ఆయన కూడా ప్రయత్నం చేయలేను, నేను కూడా కాంటాక్ట్లో లేను. ఓకే, ఇప్పుడు చెప్తున్నా కదా, అట్లా ఉండేది ఉంటే చెప్తుంటే కావచ్చు. కనీసం అట్లా మాట్లాడగలిగేది ఉంటే ఆయనకి ఎప్పుడో చెప్తుంటే కావచ్చు, ఇవి చేయకు నాయన, నువ్వు ఇటువంటి పనులు చేయకు, తెలంగాణ అంటే నీకు అర్థమైతలేదు, నువ్వు ఈ సోయిలకు రాని. ఆయన ఏదో చేయాలనుకుంటుండు, దీనికి తెలంగాణకి ఏదో చేయాలనుకుంటుండు. కానీ ఆయనతో అయితలేదు. ఎందుకంటే ఆయనకు లోపల లేదు. స్వతహా నేను అచ్చంపేట పులిబిడ్డను, నేను ఈ అడవిలో పుట్టినోన్ని, నేను శ్రీశైలం అడవిలోని, ఇవన్నీ డైలాగులు కొట్టుడు కాదు. నువ్వు నిజంగా ఆ భూమిపుత్రులకు సంబంధించినటువంటి అంశాలు, నల్లమల అడవిలో పుట్టినటువంటి పులిబిడ్డను అని ఏదో మాట్లాడుతున్నారు, డైలాగులు కొడుతున్నారు. అంత సీన్ లేదు బాబు నీకు ఎప్పుడు ఉంటుంది? నువ్వు అక్కడ చెంచుల జీవితాలతో ఎప్పుడన్నా చూసినావా? ఆ చెంచుల గుడాలలో పోయినావు? మేము పోయినాం ఆ చెంచుల గుడాల దగ్గర పోయినాం. వాళ్ళతోని పండుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళతో ఉన్నాము, రాత్రులు స్పెండ్ చేసినాం వాళ్ళతోని. వాళ్ళ బతుకులు ఎట్లున్నాయి, వాళ్ళకి మంచినీళ్ళు దొరుకుతున్నాయా, వాళ్ళ కరెంట్ ఉన్నదా లేదా, వాళ్ళ చదువులు ఎట్లయితున్నాయి, వాళ్ళు భూ ఏం తింటున్నారు, ఇవన్నీ మేము చూసిన వాళ్ళ మా బోటోళ్ళకి తెలుస్తుంది. నీకేం తెలుస్తుంది? ఉట్టిగా పులిబిడ్డ అని చెప్పుకుంటే మేము చెప్పుకోవాలి. ఇటు ఆదిలాబాద్ పోతే ఆదిలాబాద్ పులిబిడ్డలం అనాలి, ఇటు శ్రీశైలం అడవులోకి వస్తే ఇక్కడ పులిబిడ్డ అంటే మాకున్నదా రైట్? నీకెక్కడదా ఉట్టిగా పోజులు కొట్టుకుంటే స్టేజ్ల మీద పెట్టి ఇట్లా పెట్టుడు కాదు. నిజంగా నీకు ఆ సోయి ఉండేది ఉంటే వాళ్ళ సమస్యలు ఇలా ఆ ప్రాంతంలోకి వెళ్ళి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నువ్వు పిలిచినవా వాళ్ళను? నీకు ఆ సోయే లేదు కదా, నీకు ఆ సోయే లేదు. నీకు ఆ సోయి రావాలి. అట్లీస్ట్ ఆ తెలిసిన వాళ్ళనన్నా నీ చుట్టుపక్కల ఎవరన్నా పెట్టుకో. ఎవరన్నా పెట్టుకుంటే నీకు చెప్పనని చెప్తా. నీకు నిజంగా చేయాలని అనిపిస్తే ఇప్పటికీ చెప్తున్నాం, నువ్వు బంద్ చేయి, ఆ పాట బంద్ చేయి. నీకు తెలుస్తలేదు, నీకు అర్థమైతలేదు, నీకు ముఖ్యమంత్రి గారు నీకు తెలుస్తలేదు. దీనిలో ఉన్నటువంటి సెంటిమెంట్లో ఉన్నటువంటి బలము నీకు తెలుస్తలేదు. అట్లా తెలియకనే మీరు చంద్రబాబు వెంబడి ఉన్నారు. నువ్వు ఈవెన్ తెలంగాణ వచ్చినాక కూడా 2-3 సంవత్సరాల తర్వాత ఆయన వదిలిపెట్టినావు, ఆయన సోపత వదిలిపెట్టినావు, 2 గంటల సిద్ధాంతం వదిలిపెట్టినావు. అందుకే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అదే చేస్తున్నాడు. నేను సపోర్ట్ చేయ, నేను వ్యతిరేకించాట. గట్లుంటుంది అబ్బాయి చంద్రబాబు లెక్క. ఇటు అటు కాకుండా 50-50 బ్యాచ్ల లెక్క చేయకు నువ్వు. ఇది ఆల్రెడీ నేను చెప్పిన, రిపీటెడ్ ఏం చెప్పినాడంటే ఆయన దాకా అట్లీస్ట్ ఆయనకి నెత్తిల కన్నా ఎక్కి ఆయనకు ఆలోచన వచ్చి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.